రీతుతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక దివ్య దగ్గరికెళ్ళి భరణి మాట్లాడాడు. రీతు నిన్ను నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనతో అంత క్లోజ్ గా ఉండటం నాకు నచ్చలేదు అని భరణి అన్నాడు. ఎవరు క్లోజ్ గా ఉంది? మీకు ఒక విషయం నచ్చకపోతే చెప్పరా? మీలో మీరే పెట్టేసుకుంటారా? నేను గుచ్చి అడిగే వరకు చెప్పరా అని దివ్య అడిగింది. చెప్పడం కాదు, నువ్వు తనకి నడుము విరిగిపోయేంతలా ఆ రోజు టాస్క్ లో హెల్ప్ చేసావు. సంబంధం లేకుండా ఆ తర్వాతి రోజు నిన్ను నామినేట్ చేస్తే నేను ఏమనుకోవాలి? మొత్తం టెనెంట్స్ అందరూ నేను కెప్టెన్ గా ఉండాలని హ్యాండ్స్ రైస్ చేసినప్పుడు తను ఒప్పుకోలేదు. ఇమ్ము నేను కెప్టెన్సీ టాస్క్ లో ఉన్నప్పుడు సంచాలక్గా ఎలా ఉందో కూడా తెలుసు. అయినా కానీ నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పా. ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు తన పక్కన కూర్చొని జోకులేసి నవ్వుకుంటుంటే నేను ఏ రకంగా తీసుకోవాలి? నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు, కానీ అంత క్లోజ్ ర్యాపో ఏంటి అని భరణి ప్రశ్నించాడు. అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య ఏడుపు. క్లోజ్ ఏంటి? నేనేం రీతుతో సింగిల్ గా మాట్లాడలేదు, అక్కడ ఇంకా ముగ్గురున్నారు అని దివ్య అంది. రేపు పొద్దున్న నేను చాలా స్ట్రాంగ్ పాయింట్స్ తీసి మాట్లాడాల్సి వస్తుంది అని భరణి అన్నాడు. మాట్లాడండి, నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా నామినేషన్స్ వచ్చేసరికి నేను గేమ్ లానే ఆడతా. అయినా మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? నేను ఒక్క మనిషితో ఒక్క పూట మాట్లాడితే మీరు ఇలా తీసుకుంటారా? అక్కడ 5గురు ఉన్నారు, మీరు ఒక్క రీతునే ఎందుకు చూస్తున్నారు? దానికి మీరు హర్ట్ అయ్యారా అని దివ్య అడిగింది. హర్ట్ ఏం అవ్వలేదు, నాకు అది ఎందుకో నచ్చలేదు, చెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్ చేసేంత సీనేం లేదు, ఏదో మంచిది అనిపించినప్పుడు చెప్తాను. వింటావా వినవా అనేది నీ ఇష్టం అని భరణి అన్నాడు. సారీ, ఏడవకండి ప్లీజ్. ఈ మాటలకి దివ్య ఎమోషనల్ అయింది. ఇవే వద్దనేది. నాకు ఈ హౌస్ లో ఫస్ట్ మీరే. మీరు అందరితో మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడాలి కదా. ప్రతిదానికి మీరు ఇలా అంటే ఎలా? నిన్న ఏదో సరదాగా మాట్లాడా. ఫస్ట్ టైం నేను అలా మాట్లాడటం వేరే వాళ్ళతో, ఎందుకంటే ఎవరు ఓపెన్ అప్ అవ్వట్లేదు అని చావగొడుతున్నారు నన్ను. ఒక్కరితోనే ఉంటున్నావని, ఉన్న వాళ్ళలో మీ తర్వాత నాకు ఉన్న బెటర్ అనిపించిన వాళ్ళతో మాట్లాడాను. మీరు ఇంత అపార్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అని దివ్య ఏడ్చింది. మీకు ఏదైనా చెప్దామంటే ఇలా బాధపడి ఏడుస్తావని ఏం చెప్పను అని భరణి అన్నాడు. కాదు, మీరు అసలు ఇంత అపార్థం ఎలా చేసుకుంటారు అని దివ్య అంది. నిన్ను ఎవరు కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు అని భరణి చెప్పాడు. నేను 100 మంది నన్ను అన్నా కూడా నేను ఫేస్ చేస్తాను, కానీ నా మనసు ఏమైనా అంటే నేను తట్టుకోలేను. మీకు అది అర్థం కాదా? మీరు నా గురించి ఆలోచించడం కాదు, నేను కూడా మీ గురించి ఆలోచిస్తాను అని దివ్య అంది. వెంటనే భరణి కంట్లో నీళ్లు తిరిగాయి. దీంతో మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, సారీ నేను అరిచినందుకు. నేను చూడలేను, మీరు ఏడవకండి అంటూ దివ్య ఓదార్చి